జై అమలాంబ శ్రీమతి గండికోట సుభద్రమ్మ సద్గురు పరబ్రహ్మణే నమః. జై గురుదేవ. అచల బోధ ఏరుకుని విడిపించే లక్షణంలోది. ఇప్పుడు 83వ కందుపద్యం భగవద్ కృష్ణదేశకి 83వ కందుపద్యానికి భావార్థం తెలుసుకుందామండి. జై సద్గురు బ్రహ్మరాజ సుభద్రమ్మ తల్లి పాల్గొన్నప్పుడు ద్వాదశి వందనములు తెలియజేసుకుంటూ గోధలోకి వెళ్దామండి. అన్నపు సూక్ష్మాంశము మనసెన్నగ నీరంబు ప్రాణమెరుగుము ఈ రెండెన్నడు కలియవో నాడే సున్న సుమి ఎరుకను మాట సుగుణ సంపన్న. అన్నపు సూక్ష్మాంశము, అన్నం యొక్క సూక్ష్మాంశము మనస్సు. అన్నపు సూక్ష్మాంశం మనసు ఎన్నగ నీరంబు ప్రాణం, నీరుకి సూక్ష్మాంశం ప్రాణం. అన్నపు సూక్ష్మాంశం మనసు ఎన్నగ నీరంబు ప్రాణం ఇవి రెండెన్నడు కలియవో నాడే సున్న సుమి కలుసుటే ఎరుక సుమి. కలుసుటే ఎరుక మాట సుగుణ సంపన్న. కలుసుటే ఎరుక సుమి. అన్నా ఉన్నది ఎరుకకు మూలం అన్నది వినలేదు. ఇంతకన్నా వేరే మూలం ఉంది ఎరుక కంటే వినలేదు, ఎక్కడ లేదనమాట. ఎన్నడు ఈ భ్రాంతి నిన్ను అంటనివ్వకు. ఈ భ్రాంతిలో ఎరుకకి మూలం ఉంది. అహం నిలుపుకొని నేనన్నది పాల్గొంటే ఎప్పటికీ మనం తరించలేము. ఆ అహాన్ని విడిచే సద్గురుమూర్తి చూపించిన బాటలో అహం రహిత సిద్ధాంతం, ఈ బ్రహ్మ విద్యోపదేశం, ఇది గురు పరంపర, గురువుల ద్వారా మనం తెలుసుకుని ఈ అహం లేని నిజస్థితి ఏదైతే ఉందో పరిపూర్ణ పరబ్రహ్మ అదే, దాన్ని తెలుసుకుని ఆ బాటలో ఉంటే మనకి క్షణంలో ముక్తి. క్షణముక్తేశ్వరం అంటారు. ఏదో గుడికెళ్ళి దండం పెట్టుకుంటే ముక్తి రాదు. ఈ నేననే ఈ దహదహలాడే ఈ అహాన్ని విడిచి ఉండడం. ఈ అహాన్ని ఏం చేయాలి? ఆ గురుమూర్తిగా అప్పగించేయాలి. ప్రభో మీకే అంకితం, నా తనుమనధన ప్రాణాలు మీకు అంకితం చేసేసుకున్నాను. నేను మీ దాసుడను, మీ శరణాగతుడను. నన్ను కేవలం ముక్తి మార్గం తప్ప అన్యమేది నాకు అవసరం లేదు. నేను మీ సేవకై వేచి ఉన్నాను. నన్ను ఎలా ఉపయోగించుకుంటారో ఉపయోగించుకోండి సద్గురుమూర్తి అని గురుదేవుడికి అంకితం అయిపోవాలి. అప్పుడు నేనన్నది లేదు. గురువుకి అంకితం అయిపోతే నీలో ఏముంది? అహం లేదు కదా. ఆ సద్గురుమూర్తి వారు నడిపిస్తారు. అహం రహిత మార్గంలో, నేను లేని స్థితిలో మనం ప్రయాణం చేయాలి. అన్నపు సూక్ష్మాంశము మనసెన్నగ నీరంబు ప్రాణం ఎరుగము ఈ రెండెన్నడు కలియవో సున్న సుమి ఎరుక మాట సుగుణ సంపన్న. కలుసుటే ఎరుక సుమి ఇంతకన్నా ఉన్నదెరుకకు మూలం అన్నది వినలేదు. ఎన్నాడు ఈ భ్రాంతి నిన్నంట నివ్వకు సుగుణ సంపన్న. కలుసుటే ఎరుక సుమి ఇంతకన్నా. జై గురుదేవ. సద్గుణ సంపత్తి గల ఓ శిష్యుడు సుగుణ సంపన్నుడా అంటే సద్గుణాలు సంపదగా గలవాడు అని. సద్గుణ సంపత్తి గల ఓ శిష్య అన్నము యొక్క సూక్ష్మ భాగము మనస్సును, జలము యొక్క సూక్ష్మాంశము ప్రాణమును ఈ రెండు ఎప్పుడైతే విడిపోతున్నవో అప్పుడే ఎరుక మాట లేకుండా పోవును. మనస్సు ప్రాణాలు ఈ రెండు కలిసినచో ఎరుక అనబడుతున్నది. మన ప్రాణాలు విడిపోతే ఎరుక లేదు అక్కడ. రెండు కలిస్తే ఎరుక మళ్ళీ లేస్తాం, తలెత్తుతోంది. అదే గాఢ నిద్రలో మనకి మన ప్రాణాలు రెండు వేడిపోతాయి. ఉశ్వాస నిశ్వాసాలు కూడా ఒక్కోసారి అది మరిచిపోయి అలా ఉండిపోతాం. అది నిజస్థితి. మళ్ళీ అలా కొంతసేపు ఉన్నాక మళ్ళీ ఎరుక లక్షణంలోకి వచ్చేస్తాం. మళ్ళీ ఉశ్వాస నిశ్వాసాలు జరుగుతాయి. మళ్ళీ దేహభ్రాంతి కలుగుతుంది, ప్రపంచ భ్రాంతి కలుగుతుంది. నీవు నేను అన్నది మళ్ళీ మొదలులో వస్తుంది. ఆ నీవు నేను, ఈ దేహభ్రాంతి, ప్రపంచ భ్రాంతి, జీవభ్రాంతి, ఈశ్వర భ్రాంతి, ఈ జగత్తు ఏది లేని ఆ గాఢ సుషుప్తిలో ఏదైతే ఉందో అది నిజస్థితి. ఆ స్థితిలో ఉండాలి.
అవి మూలం మనస్సు ప్రాణం ఈ రెండు కూడా విడిపడిపోతుంది. అంతకన్నా ఎరుకకు మూలం ఏమీ లేదు. మరేదో మూలం కలదని భ్రాంతి ఎన్నడూ నీ మనసులో రానీకు. మంచి ఏదో చెడు ఏదో చక్కగా విమర్శించి చెడును పూర్తిగా విడిచి మంచిని ఆచరించుటే సద్గుణవంతుని లక్షణాలు. చూసారా, నా పరమహంసలు ఏం చేస్తాయంటే పాలు నీరు కలిపి పెడితే పాలుని మాత్రమే స్వీకరించి నీరుని వదిలేస్తాయి పరమహంసలు అంటారు. అలాగే మనం మంచి చెడు వివేకంతో తెలుసుకుని మంచి ఏదో అదాన్ని ఆచరించి చెడుని విడిచిపెట్టేయాలి. ఆ పరమహంస స్థితి మనకి కలగాలి. అదే మనకి అనుభవంగా తెలుస్తుంది. మంచి ఏదో చెడేదో వివేకంతో తెలుసుకుని చెడుని విడిచిపెట్టి మంచిని ఆచరించాలి. అది సద్గుణాలు. అటువంటి సంపద గలవాడు శిష్యుడు. ఇక్కడ విడిచి మంచిని పూర్తిగా చెడుని విడిచి మంచిని ఆచరించే గుణములు వంతుని లక్షణాలు. ఆ విధంగా శిష్యుడు ఎరుక వరములను చక్కగా తెలిసి విమర్శించి అశాశ్వతమైనది ఎరుకయందు బుద్ధిని విడిచి శాశ్వతమైన పరిపూర్ణమును గ్రహించిన వాడు కనుక శ్రీకృష్ణ ప్రభువుల శిష్యుని ప్రేమపూర్వకంగా సుగుణ సంపన్న అన్నారు. భాగవత కృష్ణదేశకుల ప్రభు వారు శిష్యుల్ని సుగుణ సంపన్న అన్నారట. అంటే పరిపూర్ణాన్ని తప్ప అన్యాన్ని తృఢప్రాయంగా విడిచిపెట్టిన వాడు అటువంటి గొప్ప శిష్యుడు అనమాట. ఎరుక ముచ్చట్లు మొన్నలే కదా, ఇది శాశ్వతమైన ఆనందం కాదు. అందుకని దీన్ని విడిచి పరిపూర్ణ స్థితిని పెరగనున్నాడు. కాబట్టి అక్కడ ప్రభు గురువు గారు తన శిష్యుడు సుగుణ సంపన్నుడా అని పిలిచారనమాట. అందులో అని సంబోధించిరి. మనము తినే అన్నము వైశ్వానరాగ్ని అందు హుతమయ్యి స్థూల సూక్ష్మాతి సూక్ష్మములను 3 భాగములుగా విడిపోతుంది. మనం తిన్న ఆహారం అంట 3 భాగాలుగా విడిపోతుందట. వైశ్వానర అగ్ని అని పొట్టలో ఉంటుంది. వైశ్వానర అగ్ని, జఠర అగ్ని, అందులో కలిసి ఆ వాయువులతో కూడి మనం తిన్నది జీర్ణమై ఆ జీర్ణ శక్తి ఆహారం శక్తి రూపంగా మారుతుంది. ఆ రసం, అమృత రసం, అది 3 భాగాలుగా ఉంటుంది. అది ఏంటంటే స్థూల భాగం, సూక్ష్మాది సూక్ష్మంగా 3 భాగాలుగా విభజింపబడుతుంటాయి. అందు స్థూల భాగము మృతమై పురీషీయముగా బయటకు నెట్టివేయబడుతుంది. స్థూల భాగం తిన్న ఆహారం గడ్డి అంతా కూడా జీర్ణమై అందులో తుప్పు ఈ చెత్త ఈ అంతా కూడా బయటికి గడ్డి వేయబడుతుంది. మలమూత్రాలు మరి శుక్ల శోణితాలు గాను రకరకాలుగా బయటికి శరీరం నుంచి చెమటగాను బయటికి గడ్డి వేయబడుతుంది. అది స్థూల భాగం. సూక్ష్మం గురించి చెప్పుకుందాం. స్థూలం సూక్ష్మం కారణం. అందు స్థూల భాగం మృతమై అది మృతమైపోతుంది. అంటే మలం కింద మారిపోతుంది. అమృతత్వం మలం కింద మారిపోయి బయటికి గడ్డి వేయబడుతుంది శరీరం నుంచి. బయట పెడతాం. సూక్ష్మ భాగం రసాది క్రమములను పొంది సప్తధాతువులను చేరి పోషించున్నది. ఈ సూక్ష్మ భాగం రసాలుగా మారి అనరసం మరి అమృత రసంగా మారి సప్తధాతువులు ఉంటాయి మన శరీరంలో. ఆ ధాతువులకి శక్తిని ఇస్తుంది, శరీరాన్ని పోషిస్తుంది అన్నమాట. సూక్ష్మాతి సూక్ష్మ భాగము అమృతము. ఇది బయట నుండి చంద్రుని వలన సోమరసముగా విషదులలో చేరి అన్నరూపముగా మన యందు ప్రవేశించి తిరిగి సూక్ష్మాతి సూక్ష్మ భాగముగా విడిపడి మనస్సును చేర్చున్నది. చంద్రుని ద్వారా ఇది అమృతంగా మారి మనకి మళ్ళీ ఆహారంగా లోపలికి పంపబడుతుందన్నమాట. అమృతంగా మారి సూక్ష్మాతి సూక్ష్మ భాగము అమృతము. ఇది అమృతం అనమాట. అమృతం ఏం చేస్తుంది? ఇది బయట నుండి చంద్రుని వలన సోమరసముగా ఔషధులలో చేరి
బయట ఈ అమృతత్వం అంతా నిండి ఉంది. ఆ అమృతత్వం చంద్రకిరణాలు చంద్రుని యొక్క చల్లదనానికి ఈ అమృతం అనేది సోమరసంగా మారి ఔషధుల్లోనూ అన్నాదుల్లోనూ పంటల్లోనూ చేరి అది మళ్ళీ జనని జనకుల గర్భాల్లో ప్రవేశించి అది జన్మ కారణం అవుతుంది. అది అన్న రూపంగా మనం ఎందుకు ప్రవేశించి తిరిగి సూక్ష్మాతి సూక్ష్మ భాగములుగా విడిపడి మనస్సును చేరుతుంది. అదే అట్లే మనం త్రాగిన జల పానీయములు జీర్ణమై 3 రూపములుగా అనగా స్థూలము సూక్ష్మము సూక్ష్మముగా విడిపోవును. స్థూల భాగం మూత్రమై బయటకు పోచున్నది. సూక్ష్మ భాగము రక్తమయ్యి సూక్ష్మాతి సూక్ష్మ భాగము ప్రాణమును చేర్చున్నది. అది జలం. ఇందాక ఆహారం కూడా చెప్పించుకున్నాం. ఈ విషయము ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడింది. ఇది మామూలుగా మనం ముచ్చరించుకునే మాటలు కాదు, ఉపనిషత్తుల సారాంశం ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడిందట. అది ఏంటన్నది అన్నం శివం త్రేధా విధీయతే అన్నం శివం త్రేధా విధీయతే అన్యః స విష్ణో ధాతుః తత్పురీషివం వతు యో మధ్యమ సైన్మాగ్ సహ యోనిష్టమనః జలసూక్ష్మాంశం ప్రాణము ఆపః పీత్వా స్వేధా విధీయంతే తాసాం యస్తు ధాతున్మూత్రం భవతి యో మధ్యమస్తల్లోహితి యోగస్థ ప్రాణః. అది ఇందాక మొదట చదివినట్టుగానే అన్నము 3 భాగాలుగా జీర్ణమయ్యే లోపల ఒకటి వ్యర్థాలుగా బయటికి పంపబడుతుంది, దాంట్లో సారం తీసుకుని. ఇంకోటి రసంగా మారి ధాతువుల్లో చేరి శరీర పోషణకు ఉపయోగపడుతుంది. మరి ఇంకోటి అమృతంగా మారి మనస్సును చేరి మనస్సులో మనకి తిన్న ఆహారాన్ని బట్టి వ్యవహారాలు ఆలోచనలు కలిగిస్తూ ఉంటుంది. అలాగే నీరు 3 భాగాలుగా మారి ఒక భాగం వ్యర్థంగా బయటికి గంట పడుతుంది, అది మూత్రంగాను స్వేదంగాను బయటకు వచ్చేస్తుంది. రెండవ భాగం శరీర రసంగా మారి రక్తంలోనూ మాంసంలోనూ కలుస్తుంది. వాయు సహాయంతో శరీరం అంతా వ్యాపిస్తూ ఉంటుంది, శరీర పోషణకి సహకరిస్తుంది. మూడవది సూక్ష్మాతి సూక్ష్మాంశమైన జలము ప్రాణశక్తిని చేరుతుంది, ప్రాణంగా మారి. అదే ఈ ఉపనిషత్ సారాంశం, ఛాందోగ్యోపనిషత్ సారాంశం. ఇట్లా అన్నం యొక్క సూక్ష్మాంశము యొక్క సూక్ష్మము ప్రాణము ఈ 2 కలయికల వల్లనే నేను అనే ఎరుక యొక్క ఉనికి కలుగుతుంది. ఈ మన ప్రాణముల విడిపోయినచో నేను అనేది లేదు. మన ప్రాణములు విడిపోతే నేను అనలేము. అనగా గ్రంథస్థంలో 24 ఇంద్రియములు చేరి పని చేయుటచే మన ప్రాణములు 2 కలిసి పని చేయుచున్నది కనుక నేను అనబడుచున్నది. అట్లే స్వప్నావస్థలోనూ 17 ఇంద్రియములు కలిసి జాగ్రత్త అవస్థలో 24 ఇంద్రియములు పని చేయడం వల్ల నేను అన్నది జరుగుతుంది. పని నేను అన్నది భావన అహంతో. అలాగే స్వప్నావస్థలో 17 ఇంద్రియాలు పనిచేయడంతో కలిసి పనిచేస్తే అందులోనూ మన ప్రాణములు ఉన్నవి కనుక స్వప్నావస్థలోనూ నేను అనబడుచున్నది. అనగా అహం వృత్తి కలదు.
సుషుప్తి అవస్థలో ఇంద్రియ వ్యాపారం లేకపోవటచే మనఃప్రాణముల కలయిక లేకపోవచ్చున్నది. అందుచే ఈ అవస్థ యందు అహం నేను అను వృత్తి లేదు. మరియు తురీయ అవస్థ యందు ఇంద్రియములు పని చేయుట లేదు. అందుచే అక్కడ కూడా మనఃప్రాణముల కలయిక లేదు. కనుక ఇచ్చట కూడా నేను అన్నమాట లేదు. గాఢ నిద్రలో సుషుప్తి అవస్థలో నేనన్న భావన ఎవరికి ఉండదు. మన శరీరం ఎక్కడుంది, కింద పడుకున్నామా, మనసు మీద ఉన్నామా, మన పక్కన ఎవరున్నారు, పాము పడి మీద పడిన స్పృహలో ఉండదు. సుషుప్తి అవస్థ అంటే అది అహం లేని స్థితి, అది పూర్తి విశ్రాంతి. అలాంటిది దాంట్లో కూడా నేనన్నది భావన ఉండదు అక్కడ. అది మన ప్రాణంలో విడిపోయి ఉన్నది. అలాగే తురీయ అవస్థలో కూడా పూర్తిగా ఆ భాగవత్ స్వరూపమే, ఆ ప్రాణ స్వరూపమే, ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా ఆగిపోయి ఉంటాం. అదే సుషుమ్నా నాడి పనిచేసే విధానం. అక్కడ కూడా అహం లేదు. అహం అంటే మళ్ళీ మెలకు వచ్చేస్తుంది జాగ్రత్త అవస్థ. అది అహం లేని స్థితిలో మన ప్రాణాలు విడిపోయినప్పుడు ఈ నేనన్న మెలకువ లేదు. అది లేకుంటే ఏది లేదు. అది ఉంటే మళ్ళీ సకల వ్యవహారాలు తగులుకుంటాయి. ఈ విధముగా విచారిస్తే రెండు కలయికే నేను, మనఃప్రాణముల కలయికే నేను అని తెలియచున్నది. రెండిటి కలయికే ఎరుక. రెండు విడిపోతే ఏమీ లేదు. మనఃప్రాణములు నేను, మేనులు, స్థూల సూక్ష్మములు, ఆత్మ జగత్తులు, రస జలములు, ఇట్లు రెంటి కలయికే ఎరుక. రెండు విడిపోతే ఏమీ లేదని తెలియపరుచున్నది ఈ పద్యభావం. అనగా ఎరుక ద్వంద్వరహితమే కానీ ద్వంద్వ సహితమే. ఎరుక ద్వంద్వ సహితమే కానీ ఒకటి ఏకసూత్రం కాదని నిర్ణయం. ద్వంద్వాలతో కూడి ఉన్నదే ఎరుక. ద్వంద్వ సహితమైనది. ద్వంద్వరహితమైనది అచలతత్వం. అది ద్వంద్వాలతో కూడినది జీవ జగత్తులో. ఈశ్వర జీవులు ఇవన్నీ ద్వంద్వాలు. ఈ ద్వంద్వరహితమైతేనే అచల స్థితి, నిజస్థితి. ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైత రహిత పరమతత్వ ఎరుక లక్షణం నామ పంచమోధ్యాయము సమాప్తము. జై సద్గురు ప్రభు మహారాజ్కి జై. అమలాంబ శ్రీ వెంకటకోట సుభద్రమ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీ ఆకాశ పరవ సద్గురు ప్రభు మహారాజ్కి జై. ఆరట్ల రామారావు సద్గురు ప్రభు మహారాజ్కి జై. శ్రీధర శివరామ దీక్ష సద్గురు ప్రభు మహారాజ్కి జై. అచల బోధకు జై, అచల గురువులకు జై, అచలములకి జై. జై. ఈ భాగం సంపూర్ణమైందండి. ఎరుకను విడిపించే లక్షణం తర్వాత భాగంలో నేర్చుకుందాం. ఇప్పుడు ఎరుకోత్పత్తి, ఎరుకంటే ఏంటి, ఎరుక ఎలా పుట్టినది అన్నది మనం తెలుసుకున్నాం. ఎరుకను విడిచే విధానం కూడా మనం ఇప్పుడు ముచ్చటించుకుందాం. జై సద్గురు ప్రేమ మహారాజ్కి జై. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై గురుదేవ.